ఈరోజు మరి బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ బిల్లులకు మద్దతుగా అమలు చేయాలని, రిజర్వేషన్ వెంటనే అమల్లోకి రావాలని చెప్పేసి బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేము బీసీ సంఘాలకు మద్దతు తెలుపుతూ మేము ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. మిత్రులారా, మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి బీసీ బిల్లు రిజర్వేషన్ మరి అసెంబ్లీలోనేమో బిల్లు పాస్ అయింది, దాన్నేమో గవర్నర్కి పంపించారు, తర్వాతనేమో రాష్ట్రపతికి పంపిస్తూ ఉన్నారు. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఏదైనా ఒక బిల్లు పాస్ కావాలంటే, ఏదైనా ఒక బిల్లు ఆమోదంలోకి రావాలంటే రాజ్యాంగం ఒక ప్రొసీజర్ను కల్పించింది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఏ బిల్ అయినా పాస్ అవుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి బిల్లును మరి డైరెక్ట్గా కేంద్రానికి పంపించాలి. కేంద్రానికి పంపించి కేంద్రంలో ఉన్నటువంటి ఉభయ సభలైనటువంటి లోక్సభ మరియు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి అక్కడ ఉభయ సభలు కూడా ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపించాలి. పంపించిన తర్వాత అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత షెడ్యూల్ 9లో పెట్టాలి. కానీ ఇక్కడ ఎటువంటి ప్రొసీజర్ లేకుండా మరి రాష్ట్ర ప్రభుత్వాలేమో అసెంబ్లీలో బిల్లును పాస్ చేశాయి, మరి ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏమో పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడం నిజంగా ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అలాంటి చర్యలు చేయకుండా, అలాంటి పనులు చేయకుండా మరి కొంతమంది ఏమో హైకోర్టులకు పోవడం, మరి కొంతమంది ఏమో మరి గౌరవ సుప్రీంకోర్టుకు పోవడం, ఇది నిజంగా ఎవరు ఆడుతుర్రు, ఇదంతా ఎవరు ప్లే చేస్తూ ఉన్నారు ఈ డ్రామాని? దయచేసి ఇప్పటికైనా బీసీ సంఘాలు గుర్తెరగాలి, ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి బిల్లు వెంటనే పార్లమెంట్లో ఆమోదం పొందే విధంగా మరి ఆ రకంగా చూడాలి. కానీ కేవలం హైకోర్టులకు సుప్రీంకోర్టులకు పోతే వచ్చేటటువంటి ఫలితం ఏముండదు. హైకోర్టు సుప్రీంకోర్టు బిల్లునటువంటి ఆపేటటువంటి ఏమీ ఉండదు, వాళ్ళ దగ్గర పవర్ ఏమి ఉండదు. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఉభయ సభలు ఆమోదం తెలిపితే మరి షెడ్యూల్ 9లో ఆటోమేటిక్గా మరి ఆమోదం అదేవిధంగా ఆ షెడ్యూల్ 9లో కూడా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఇది కావాలని చెప్పి కొంతమంది కుట్రను పన్నుతా ఉన్నారు, బీసీల పట్ల వివక్షతను